Hi, hello students, welcome back to our channel. In this video session, we are going to discuss about all first year physics important questions for TS and AP. Both years ki I can both states ki ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా టిఎస్ అండ్ ఏపీ వాళ్ళందరికీ కంపల్సరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ అసలు ఈ లిస్ట్ లో ఉన్నాయా లేవా. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాబట్టి కంపల్సరీ 60 క్వశ్చన్స్ అంటే 60 మార్క్స్ మనకి గెయిన్ చేయాలంటే కంపల్సరీ 60 మార్క్స్ రావాలనుకున్న ప్రతి స్టూడెంట్ కి 2 మార్క్స్ పర్ఫెక్ట్ ఉండాలి. ఐ కెన్ గివ్ సర్టెన్ హింట్స్ అండ్ మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనకి 60 మార్క్స్ వస్తాయి. సో టీఎస్ అండ్ ఏపీ వాళ్ళకి 28 నుంచి యాన్యువల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో 28 నుంచి మనం రాసే యాన్యువల్ ఎగ్జామ్స్ కి ఏ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు ఫిజిక్స్ లో నుంచి. ఆ ఫిజిక్స్ లో నుంచి అన్ని క్వశ్చన్స్ ఒక్కసారి బ్రీఫ్ గా చూద్దాం. ఆ క్వశ్చన్స్ మీరు కవర్ చేశారు లేదా లిస్ట్ లో ఉన్నాయో లేవో చూసుకోండి అండ్ మీ బుక్ లో నోట్ చేసుకోండి. అండ్ ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి మీకు క్వశ్చన్స్ కూడా టిక్ టిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్ చూస్తే ఇక్కడ నుంచి ప్రాసెస్ లో మీకు ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ ఎక్కువ స్ట్రెస్ చేయాలనే వీడియో కూడా చెప్తాను. ప్రతి కంప్లీట్ వీడియో చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ అనేవి అన్వాంటెడ్ గా అడుగుతుంటారు. ప్రీవియస్ లో బాగా రిపీటెడ్ ఉన్న క్వశ్చన్స్ నేను స్ట్రెస్ చేస్తుంటా, అంటే అవి అడిగే చాయిసెస్ ఎక్కువ ఉంటాయని. సో అందుకని కంపల్సరీ కంప్లీట్ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో ఫస్ట్ 2 మార్క్స్ సెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు 2 మార్క్స్ సెక్షన్ లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి, ఏ క్వశ్చన్స్ సాల్వ్ అవ్వాలి. సో మీకు తెలుసు బ్లూ ప్రింట్ ఉంటుంది మనకి కంపల్సరీ స్టేట్ వాళ్ళకి, తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళందరికీ. ఆ బ్లూ ప్రింట్ రిలేటెడ్ వీడియో కూడా చేశాను. ఆ వీడియో మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ కంప్లీట్ గా టెక్స్ట్ బుక్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని మీకు ప్రతి లెసన్ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అనే వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా మంచి వ్యూ వచ్చింది, మంచి వ్యూషిప్ వచ్చింది. సో ఆ వీడియో కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అది చూసినా సరే. అండ్ లేదా అక్కడ నుంచి ఉన్న క్వశ్చన్స్ కొన్ని ఇంకా షార్ట్ లిస్ట్ చేస్తూ, ఇంకా కొన్ని క్వశ్చన్స్ డిక్రీజ్ చేస్తూ మీకు ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నా. సో ఇవి కూడా చదివినా సరే సో మనకి 60 out of 60 మార్క్స్ క్వశ్చన్స్ రావడం కంపల్సరీ. సో మీకు చాలా మంది స్టూడెంట్స్ నా వీడియోస్ చూసి 60 మార్క్స్ తెచ్చుకున్నారు అండ్ దేవర్ కామెంటెడ్ అండ్ దేవర్ they were mentioned me in the comment section. So I'm very pleasant to say that I'm very happy. సో అది మనకి చాలా హ్యాపీ మూమెంట్ ఆల్సో. సో ఇప్పుడు మనకి ఆ మోటో బేస్ చేసుకొని మనం టోటల్ గా 2 మార్క్స్ క్వశ్చన్స్ ని అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ని ఏవి ఎక్కువగా ఫోకస్ చేస్తే మనం సాల్వ్ చేస్తామన్న ప్రాసెస్ కి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అండ్ వాట్ ఈస్ ఇక్కడ నుంచి 2 మార్క్స్ సెక్షన్ చూస్తున్నాం. ఫస్ట్ 2 మార్క్స్ సెక్షన్ లో ఏమేం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో మనకి 2 మార్క్స్ బ్లూ ప్రింట్ ప్రకారం చూస్తే ఫిజికల్ వరల్డ్ నుంచి ఏవి క్వశ్చన్స్. వాట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్. సో ఇది సివి రామన్ రిలేట్ చేస్తూ ఒక క్వశ్చన్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 2-3 క్వశ్చన్స్ మిస్ అయినాయి. వాట్ ఈస్ ద ఫిజిక్స్. సో నెక్స్ట్ వాట్ ఈస్ ఎస్ చంద్రశేఖర్ డన్ ఇన్ లైఫ్ టైమ్ లో ఫిజిక్స్ కి ఏం చేశారు. సో ఈ 3-4 క్వశ్చన్స్ అనేవి మనకు ఉంటాయి. అవన్నీ చదివితే కంపల్సరీగా క్వశ్చన్ డ్యామ్ షూర్ వస్తుంది. ఇక్కడ ఓన్లీ 1 క్వశ్చన్ ప్రింట్ చేశాను. అంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లో కొన్ని క్వశ్చన్స్ అటు ఇటు అవుతున్నాయి. సో అవి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మిస్ అయిన క్వశ్చన్స్ కూడా మీకు రిమైండ్ చేస్తుంటాను చూడండి. అండ్ నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుంచి చూస్తే దిస్ ఇస్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్. యూ కెన్ చెక్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. కంపల్సరీ ఇది క్వశ్చన్ ఫ్రేమింగ్ లో అడుగుతుంది. ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద మాస్ అండ్ స్పీడ్ 2% అండ్ రెస్పెక్ట్ 3% రెస్పెక్టివ్. వాట్ ఈస్ ద మాక్సిమం ఎర్రర్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, విచ్ మీన్స్ ఎర్రర్స్ లో మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. And third question, A equal to I plus J. What is the angle between the x and just a minute x and x axis? What is the angle of x axis? And next one, batsman hits the back. It's a ball is the direction of bowler without changing of their initial speed. So find the impulse under. So this is also important. సో కంపల్సరీ 2 మార్క్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అనేది ఒకటి లేదా 2 క్వశ్చన్స్ అనేటివి ప్రాబ్లమ్స్ అయితే అడుగుతున్నారు చూసుకోండి ఒకసారి. కంపల్సరీ ప్రాబ్లమ్స్ ఉండాలి. బైపీసీ వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ అంటే భయపడతారు. సో 2 మార్క్స్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ 1 or 2 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. ఆ ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే మనం, ఎందుకంటే మన స్కోర్ 60 మార్క్స్ డిసైడ్ చేసే సెక్షన్ ఏదైనా ఉందంటే 2 మార్క్స్ సెక్షన్. సో 2 మార్క్స్ మనం క్లియర్ గా ఉండాలి అంటే కంపల్సరీగా మనం 2 మార్క్స్ సెక్షన్ 10 out of 10 వితౌట్ చాయిస్ ఉంటుంది. మనకు తెలుసు సెక్షన్ ఏ నుంచి. సో కంపల్సరీ 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే తప్ప మనం 60 మార్క్స్ గెయిన్ చేయలేదు. ఇట్స్ బ్లైండ్లీ షుడ్ ఫాలో, లేదంటే మనకు 60 మార్క్స్ లాస్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఈ 2 మార్క్స్ క్వశ్చన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అక్కడ నుంచి క్వశ్చన్స్ అనేటివి ఎక్కువ సాల్వ్ చేస్తామని అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, రైట్ గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్. సో కొంచెం ర్యాండమ్ ఉన్నాయి, లెసన్ వైజ్ గా లేవు. సో ఆ క్వశ్చన్స్ ఒక్కసారి చూసుకోండి.
దట్ ఎక్స్ప్రెషన్ ఇది మనం ఫ్లూయిడ్స్ నుంచి డిస్కస్ చేస్తాం. గివ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్ ద ఎయిర్ అండ్ బబుల్ ఇన్సైడ్ ద లిక్విడ్. సో ఇన్సైడ్ లిక్విడ్ ఉంటే 4 అవుతుంది, అవుట్ సైడ్ అంటే వాటర్ డ్రాప్ అయితే 2 అవుతుంది. చూసుకో ఒకసారి వాటి చిన్న డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, నెక్స్ట్ state winds displacement law and distinguish between heat and temperature, and state Dalton law and partial pressure and the absolute error. So these all are important questions చూడండి. 8th one and 9th one చాలా సార్లు అడిగిన క్వశ్చన్స్, అండ్ 10th వన్ కూడా చాలా సార్లు అడిగిన ప్రాబ్లమ్ రిలేటెడ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్. మన ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ లెసన్ నుంచి క్వశ్చన్స్ కొంచెం కింద మీద అయిన క్వశ్చన్స్ ప్రింటింగ్ చేసేటప్పుడు, సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, కంపల్సరీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ డిఫైన్ ఏఎంయు, దీన్ని కూడా చాలా సార్లు అడిగిన క్వశ్చన్. డిఫైన్ అటామిక్ మాస్ యూనిట్, ఏఎంయు వాల్యూ కాన్స్టెంట్ 1.6 ఇంటూ 10⁻⁻27 kg. సో ఆ వాల్యూ రాస్తే సరిపోతుంది, 2 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఎట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీ. So what is the acceleration of projectile? Next, what happens to the coefficient of friction if the weight of the body is doubled? So ఈ coefficient of friction అనేది weight మీద డిపెండ్ కాదు, does not depend, nothing to change అని బ్లైండ్ గా మనం ఆన్సర్ రాస్తాం. We will get 2 marks. And next, what is the Magnus effect? So this will become from fluids lesson నుంచి 2 marks question. And next, what is mean by hydrostatic paradox? So ఇది కూడా మనకి 2 marks question important. If the maximum intensity of radiation of black body found that this is based on Wien's displacement law బేస్ చేసుకుని, అండ్ Wien's displacement law కూడా ఇంపార్టెంట్ అంటే స్టేట్మెంట్ చెప్పాలి. వేవ్ లెంత్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్తాం. సో దట్ లా ఆల్సో ఇంపార్టెంట్, అండ్ బేస్డ్ ఆన్ దట్ లా ఆల్సో దే మే ఆస్క్ ద క్వశ్చన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ది క్వశ్చన్. 17th question they I given that. So just solve yourself that, just blindly substitute lambda is equals to v Wien's constant, we can say b by t values లో యూస్ చేస్తూ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, బికాస్ దే గివెన్ వేవ్ లెంత్ వాల్యూ 1.45 మైక్రోమీటర్స్ లో ఉంది, చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్, వై డూ లిక్విడ్స్ హ్యావ్ నో లీనియర్ అండ్ ఏరియల్ ఎక్స్పాన్షన్? సో దే డోంట్ హ్యావ్ డిఫినైట్ షేప్. సింపుల్, 2 మార్క్స్ యూ విల్ గెట్ ఇట్. సో కాబట్టి 18th క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్. లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు, కంపల్సరీ ఒక లాజికల్ క్వశ్చన్ ఉంటుంది. వెన్ డస్ ఎ రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ ఏ అన్ ఐడియల్ గ్యాస్? సో ఇది ఎల్పిహెచ్టి అని గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్ లో. ఎల్పిహెచ్టి ఇస్ నథింగ్ బట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. సింపుల్, ఎల్పి అండ్ హెచ్2. LPHT is nothing but low pressure, సింపుల్ షార్ట్ కట్. అండ్ నెక్స్ట్ వన్ హై టెంపరేచర్. ఈ టైంలో మనకి ఆటోమేటిక్ గా గ్యాసెస్ అనేటివి హై టెంపరేచర్, లో ప్రెషర్, ఎల్పిహెచ్టి. అదానికి రాయొద్దు, అలాగా రాయొద్దు ఆన్సర్ కూడా. సో కంప్లీట్ గా మీరు వర్డ్స్ లో రాయాల్సి ఉంటుంది, షార్ట్ కట్ లో గుర్తుంచడం కోసం. సో లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ రాస్తే సరిపోతుంది అది. అండ్ నెక్స్ట్ వన్, ద అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్ is increased by 3 times. What will happen the RMS velocity? So this 20th question also be important question. నెక్స్ట్, హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్? సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కొన్ని క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి అనుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. How can you systematic errors can be minimized or eliminated, and what is inertia? And next, what is the principle of behind the carburetor of automobiles? సో ఫ్లూయిడ్స్ నుంచి చాలా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, బికాస్ ఫ్లూయిడ్స్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు, ఒకటి కాదు. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మోస్ట్ ఫోకస్ ఆన్ ఫ్లూయిడ్స్ లెసన్ నుంచి 2 మార్క్స్ డ్యామ్ షూర్ గా మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఉన్న లెసన్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇది కూడా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ క్వశ్చన్ అండి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ క్వశ్చన్ లెసన్ నుంచి మనకి 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. అందుకే మీరు బ్లూ ప్రింట్ బాగా చూడండి, బ్లూ ప్రింట్ బాగా స్టడీ చేసిన తర్వాత ఫాలో అవుతే బాగుంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఈజియర్ టు పర్ఫార్మ్ ఏ స్కేటింగ్ ఆన్ స్నో అండ్ డిఫైన్ మీన్ ఫ్రీ పాత్ కైనెటిక్ థియరీ లెసన్స్ నుంచి. అండ్ నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో జస్ట్ ఫోకస్ ఆన్ దట్. అండ్ వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ ఫ్రమ్ ఫస్ట్ లెసన్. ఓకే, ఫస్ట్ లెసన్ నుంచి వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ కూడా. నెక్స్ట్, వై డస్ ద కార్ ఫ్లాటెన్ టైర్ స్టాప్ సూనర్ దెన్ ఇన్ ఫ్లాటెన్ టైర్? సో ఇది కూడా ఒక క్వశ్చన్. వై ఆర్ స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ బైసికల్ వీల్స్? ఇదంతా సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్ నుంచి. By spinning eggs on a tabletop, how will you distinguish a hard-boiled egg from the raw-boiled egg? సో ఎలా డిఫైన్ చేస్తామని. అండ్ టెర్మినల్ వెలాసిటీ ఆఫ్ దిస్ ఇస్ ఆల్ నాట్ లిటిల్ బిట్ ఇంపార్టెంట్ ఏం కాదు, 31th క్వశ్చన్. సో ఇది మనకు అంతగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువగా ఏం అడగాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కవర్ చేసింది ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఫిజిక్స్? అండ్ నెక్స్ట్, డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ద యూనిట్స్ అండ్ మెజర్మెంట్, సారీ ఎస్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్ నుంచి క్వశ్చన్. అండ్ నెక్స్ట్, దే గివెన్ వెక్టార్స్ రిలేటెడ్ క్వశ్చన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్ నుంచి, ఎందుకంటే మోషన్ ఇన్ ప్లేన్ నుంచి 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ వస్తాయి.
సో అందుకే ఇది ఒక వెక్టార్ ఫార్మేషన్ లో క్వశ్చన్. ఇఫ్ ఏ బాంబ్ ఎట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ టూ పీసెస్, దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. వాట్ ఆర్ ది ఫిక్స్డ్ పాయింట్స్ ఆఫ్ సెల్సియస్ స్కేల్స్ లెవెల్? ఇది కూడా మనకి కొంచెం ఇంపార్టెంట్. సో ఎక్కువ సార్లు అయితే మనకి క్వశ్చన్ అయితే అడగలేదు. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద థర్మల్ ఎక్స్పాన్షన్? ఇది కూడా మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో చదవాలి కంపల్సరీ. మనకి 10/10 చేయాలంటే చదవాలి. 9, 8 కావాలంటే కొంచెం స్కిప్ చేసినా పర్లేదు. అండ్ స్టేట్ ద లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఎనర్జీ, ఇంపార్టెంట్ క్వశ్చన్. State Hooke's law of elasticity and state Boyle's law. Where drops or bubbles spherical, distinguish between accuracy and precision. Can the velocity of the object can be direction other than the direction of acceleration? It is yes. So can say that top of the trajectory point. And next, it is a necessary. Is it necessary that mass should be present? ఇది కూడా చాలా important question. Number of time they were asked. And next, how is the average velocity difference of? ఇది మనకి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. 45 క్వశ్చన్స్. సో ఇది మనకి చాలా వరకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 మార్క్స్ కవర్ చేశాను. సో లేదంటే ఇంకా మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 మార్క్స్ ఏమైనా మిస్ అయినా అనిపిస్తే యూ కెన్ మెన్షన్ ఇన్ కామెంట్ సెషన్. సో అది ఇంపార్టెంటా కాదని నేను చెప్తాను. అండ్ లేదంటే మనకి ఇంకో వీడియో కూడా ఉంది, టెక్స్ట్ చేశాను. సో కంప్లీట్గా మనకి 60 కావాలనుకుంటే ఆ వీడియోని చదవండి. కొన్ని క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో ఇది బ్రీఫ్ గా మనం స్పాట్ టైంలో రివ్యూ చేసుకోవడం కోసం ఇదంతా. నెక్స్ట్ వన్, సెక్షన్ బి నుంచి చూస్తే మోషన్లెస్ స్టేట్ల నుంచి చాలా వరకు వాళ్ళు ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. 4 మార్క్స్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్. ఆ 4 మార్క్స్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ చూసేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఒక ప్రాబ్లం ఉంది మోషన్లెస్ స్టేట్ లైన్ నుంచి. అండ్ నెక్స్ట్, మోషన్ ప్లేన్ నుంచి స్టేట్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్. సో ఇది కూడా చాలా సార్లు అడిగిన క్వశ్చన్. కొంచెం డెరివేషన్ ఉంటుంది. ఫైండ్ ద స్కేలార్ అండ్ వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్. ఇది చాలా రేర్ గా అడిగారు, థర్డ్ క్వశ్చన్. సో బట్ సెకండ్ వన్ అయితే చాలా ఇంపార్టెంట్. Define angular acceleration, torque, and their relation. This is also very important one. Fourth question. And next one, fifth one. Fifth one, state Kepler's law of planetary motion. So this is also important. And sixth one, describe the behavior of wire under gradually increasing load. And explain the conduction, convection, and radiation process లో ఉన్న వాటికి ఎగ్జాంపుల్స్ కూడా సాల్వ్ చేయాలి. అండ్ మోషనల్ స్టేట్ లైన్ నుంచి ప్రాబ్లం రాకపోతే ఎస్ ఇస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎటీ స్క్వేర్ అనే గ్రాఫ్ మెథడ్ యూస్ చేస్తూ ఫైండ్ చేయమంటాడు. సో అది కూడా మనకి చాలా సార్లు అడుగుతున్న క్వశ్చన్ వచ్చేయండి. లేదంటే ఇలాంటి క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ అడిగే క్వశ్చన్స్ మోషనల్ స్టేట్ లైన్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ మినిమైజ్ ద వెక్స్. మనకి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి కదా, లూబ్రికేట్స్ అని, నెక్స్ట్ స్ట్రీమ్ లైన్ అని, అవన్నీ మనకి మెథడ్స్ లో యూస్ చేస్తాం. పాలిషింగ్ అని, ఇవన్నీ ఓకే. 4 మెథడ్స్ యూజ్ చేస్తే డిక్రీజ్ చేస్తాం. అండ్ వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్? సో ఇది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, 10th క్వశ్చన్. జస్ట్ యూ కెన్ స్కిప్ ద క్వశ్చన్. అండ్ డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ అండ్ రైట్ ఎనీ ప్రాపర్టీస్. సో ఇది కూడా చాలా సార్లు అడిగి వెక్టార్ ప్రాపర్టీ. నెక్స్ట్, డిఫైన్ ఎస్కేప్ వెలాసిటీ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆ గ్రావిటేషన్ నుంచి. అండ్ స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. స్ట్రెయిన్ ఎనర్జీ కూడా. అండ్ ఇది కూడా మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ లెసన్ నుంచి. పెండులమ్ క్లాక్స్ జనరలీ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్. వై? So we should explain with a given time period formula with length t directly proportional to L. We know that. So our relation use చెప్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం కూడా మనకి చాలా రేర్ గానే అడిగారు. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ బికాస్ మనకి చాయిస్ ఉంటుంది కదా 4 మార్క్స్ లో. సో ఈజీగా మనం స్కిప్ చేయొచ్చు, నో వరీస్. అండ్ స్టేట్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ మళ్ళీ అగైన్ రిపీట్ అవుతుంది. సో యూ జస్ట్ స్కిప్ దిస్ క్వశ్చన్ బికాస్ ఆల్రెడీ మనం కవర్ చేసాం. అండ్ ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. సో అది ఇంపార్టెంట్ క్వశ్చన్. And define angular velocity and v equal to r omega. Just prove v equal to r omega relation. Define vector product, again repeated question, just skip this. And average speed formula, ఇది కూడా చాలా సార్లు అడిగి చూడండి. 20th question, motion straight line నుంచి average speed related question. And 21, define stress and explain the types of stresses. So ఇది కూడా అన్ని సార్లు అయితే ఏం అడగలేదు. సో ఇందులో బిహేవియర్ ఆఫ్ వైర్ అండ్ స్ట్రెయిన్ ఎనర్జీ ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇది కావాలి, టైం చిన్న డెఫినేషన్స్ ఉంటాయి, జస్ట్ కెన్ లెర్న్ ఇట్ ఈజీలీ. సో అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఏ పార్టికల్ మూవ్ స్ట్రేట్ లైన్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఇది కూడా మనకు అంత అవసరం లేదు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే, బాల్ ఇస్ డ్రాప్డ్ ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ టాల్ బిల్డింగ్ అండ్ సైమల్టేనియస్ అనదర్ బాల్ ఇస్ థ్రోన్. సో ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్. బట్ 24th క్వశ్చన్ చాలా సార్లు అడిగించండి. సో దే వర్ ఆస్క్డ్ నెంబర్ ఆఫ్ టైమ్ దిస్ క్వశ్చన్. మోడ్ ఆఫ్ a plus b is equals to mod of a minus b. Then prove the angle between
యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి అంటాడు. సో 90 డిగ్రీస్ ప్రూవ్ చేయాలి. జస్ట్ సింపుల్ క్వశ్చన్ 4 మార్క్స్ వస్తాయి. చాలా సార్లు అడిగిన క్వశ్చన్. అండ్ ట్రాజెక్టరీ ఆఫ్ పారాబోలా ఇస్ ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఇస్ పారాబోలా క్వశ్చన్ 25th కూడా ఇంపార్టెంట్. డిస్టింగ్విష్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దిస్ ఇస్ ఆల్సో వెరీ స్టార్ మార్క్ క్వశ్చన్ చాలా సార్. అండ్ వాట్ ఈస్ ద జియో స్టేషనరీ సాటిలైట్స్, ఇది కూడా చాలా సార్లు అడిగిన క్వశ్చన్. అండ్ ఎక్స్ప్లెయిన్ వై స్టీల్ ఇస్ ప్రిఫర్డ్ టు కాపర్, బ్రాస్, అల్యూమినియం అండ్ హెవీ డ్యూటీ. ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఇది కూడా చూసుకోండి. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ వర్క్ డన్ బై అన్ ఐడియల్ గ్యాస్ డ్యూరింగ్ ద ఐసోథర్మల్ ప్రాసెస్. ఇది మనకి థర్మో థర్మోడైనమిక్స్ నుంచి వస్తుంది. సో థర్మోడైనమిక్స్ లో ఇవి పెద్దగా అవసరం లేదు. 29, 30 అండ్ 29 అండ్ 30 అండ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కావు, బికాస్ థర్మోడైనమిక్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వెయిటేజ్ ఉంది. సో కాబట్టి 31 క్వశ్చన్ అండ్ నెక్స్ట్ 32 క్వశ్చన్ కూడా అవసరం లేదు, బికాస్ వర్క్ పవర్ లో నుంచి మనం కొలిజన్ నేర్చుకుంటాం కాబట్టి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ కంపేర్ ద ఐసోథర్మల్ అడియాబెటిక్ ప్రాసెస్. ఇది కూడా ఇంపార్టెంటే, బట్ ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో రావు, ఎందుకంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రావాలి 4 మార్క్స్ నుంచి రావు. అండ్ స్టేట్ లా ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్, ఇది కొంచెం ఇంపార్టెంట్. స్టేట్ లా ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ క్వశ్చన్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇది నెక్స్ట్ వన్. derive the relation between acceleration due to gravity. 34 క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్. అండ్ నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ సెక్షన్ కి వస్తే we have a very limited question.